మొదటి భాగము ఆ ప్రజలు తప్పిపోయిన గొర్రెలుగా ఉన్నారు అని చెప్పబడింది. తప్పిపోయిన గొర్రెలు దారి తప్పిపోయినటువంటి తిరుగుబాటు చేసినటువంటి గొర్రెలు. చదవండి ఆయన మనుషులు గొర్రెలని యెహెజ్కేలు 34వ అధ్యాయం 31వ వచనంలో మొదటి భాగంలో ఆ మాటలు ఉన్నాయి. యెహెజ్కేలు 34:31. తప్పిపోయిన వారు మీరు మనుషులు, తప్పిపోయినటువంటి గొర్రెలు, ఆ గొర్రెలు మీరు తప్పిపోయినటువంటి వారు అక్కడ చెప్పబడింది. అలాగనే దారి తప్పి దొరికిపోయినటువంటి గొర్రెలు. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనం. 56 మొదటి భాగం. ఇర్మియా 50:6వ వచనం. నా గొర్రెలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు. త్రోవ తప్పిపోయినటువంటి పరిస్థితి. అటు వాటి గురించి యెషయా ఏమంటున్నాడు చూడండి. మొదటి అధ్యాయం 2వ వచనం. యెషయా మొదటి అధ్యాయం 2వ వచనం. ఆకాశంలో ఆలోచించును, భూమి చెవులకును. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసుకుని వారు నా మీద తిరగబడి ఉన్నారు. పిల్లలను పెంచి గొప్పవారిగా చేస్తాను. అయితే వారు తిరుగుబాటు చేసి తప్పిపోయేది చెప్పబడింది. అలాగే వారు చేసినటువంటి నేరాల గురించి చెప్పబడింది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. వారు 2 నేరాలు చేసి ఉన్నారు అని వారి గురించి చెప్పబడింది. 2:13 చదవండి. రెండు నేరాలు చేసి ఉన్నారు. వారు చేసినటువంటి మొదటి నేరము మొదటి భాగం చదవండి. 2:13. నా జనులు 2 నేరాలు చేసి ఉన్నారు. మొదటిది జీవజలమైన నన్ను విడిచి ఉన్నారు. ఆయన జీవజల ఊటగా ఉన్నారు. కీర్తనలు 36వ అధ్యాయం 9వ వచనం. 36:9. కీర్తనలు 36:9. నీ యొక్క జీవపు ఊట కలదు. ఆయన దగ్గర జీవపు ఊట ఉంది అని కీర్తన కాదు. ఇంకా ప్రభువు యేసుక్రీస్తు ఏమంటున్నాడు చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. ఈ ఊటను తాగువాడు ఎప్పుడు తప్పుతాడు. 4:14. కాబట్టి జీవజలాన్ని తాగేవారు ఎప్పుడు తప్పుతాడు. అటు వారి పెంపులో నుండి జీవజల బుగ్గలు పొంది పారుతాయి అని యోహాను సువార్తలోనే 7వ అధ్యాయం 38వ వచనంలో చెప్పబడింది. 7:38. ఎవరైతే ఆయన నమ్మకం నుంచి రక్షింపబడతారో అటు వారికి ఆయన ఈ జీవజలం ఇస్తాడు. అటు వారి కడుపులో నుండి జీవజల బుగ్గలు కొద్ది ప్రవహిస్తాయని చెప్పబడింది. ఈ జీవజల బుగ్గలు ఆయన ద్వారా ఆయన వలన మనకు లభ్యమవుతాయి. అట్టి నన్ను మీరు విడిచిపెట్టినారు. విడిచిపెట్టి ఏం చేస్తారు? 2వ భాగం 13వ వచనం. 22 13వ వచనం చూస్తే
తొట్టను అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్టను పొందించుకుని ఉన్నారు. బద్దలైపోయే తొట్టను నీళ్లు నిలవని తొట్టు. ఇది విగ్రహానికి సంబంధించినటువంటి అంశంగా ఉంది. వాటిని ఆశ్రయించిన వారు వారి ద్వారా ఏ లాభం పొందలేరు. అది ఉరకవు, అరగవు, మాట్లాడవు. అగ్నివారు నిష్ఫలమైనటువంటి వారు అవి పగిలిపోయినటువంటి తొట్టుగా, అంటే నిష్ప్రయోజనమైనవి, నిష్ఫలమైనటువంటివి. వాటిని విడిచిపెట్టాలి అంటారు తెలుగు చెప్తారు. అవి నోరుండి మాట్లాడలేవు, కన్ను నుండి చూడలేవు, చేతులకి ఆశీర్వదించలేవు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 5వ వచనం. వాటిని చూసి నేను భయపడవద్దు. స్పష్టంగా చెప్పుకోండి. తాటి చెట్టు వల్లే తిన్నగా ఉన్నట్ట. పలకవు, ఉడకవు, నడవలేరు కనుక వాటిని మోయవలసి వచ్చింది. వాటికి భయపడవద్దు, అది హాని చేయదు. దొరకని పలకని కాదు, వాటిని విడిచిపెట్టాలి. విశ్వసించినటువంటి మన వద్దకు హిందూ కుటుంబాలకు వచ్చిన వారితో అందుకుంటున్నాం. ఒకవైపు మహిళ వారి పురాతన దేవుడు దైవమైనటువంటి వాటిని కూడా పక్కన పెట్టుకుంటారు. వాటిని భయపడవద్దు, వాటిని నమ్ముకోవద్దు. వాటి వల్ల ఏ లాభం లేదు. నేను ఒకసారి హిందూ కుటుంబంలో వచ్చినటువంటి వాళ్ళు మా నేను ప్రత్యేకంగా కూడా 30 సంవత్సరాలు విగ్రహారాధన కొండకు జరుగుతూ దిగుతూ వచ్చినాను. తీసుకునేటప్పుడు వాపసు తీసుకురావాలి కాబట్టి ఖర్చు పెట్టాలి, హుండీలో వేయాలి, నీళ్ళని పటాలు చేసి పెట్టాలి. అలాగే 7 వాసాల బాయిలోనే వరుసగా పటాలు వేయటం చేసుకుంటూ నమ్మిన తర్వాత వాటిని చూసేదానికి నాకు ఆసక్తి అనిపించింది. వాటన్నింటినీ బండిని కలిసి గొప్పగా వేదకాండంలో చేపలు సమృద్ధిగా ఉండే దినాల్లో నీరు చేసుకుని ఆ బాగా విశ్లేషించారు. దాదాపు 50 సంవత్సరాలు రావచ్చు కాబట్టి ఎప్పుడు కూడా వాటిని ఒకటి కూడా నన్ను ఈ విధంగా చేస్తాం. ఈ ప్రతి కాలానికి నేను మీ దేవుడికి కదా న్యాయాన్ని ప్రశ్నిస్తాను. మాట్లాడాలి కావాలి, మాట్లాడాలి ఉన్నది, మాట్లాడాలి. అయితే ప్రభు నాతో మాట్లాడి ప్రభు మన ప్రభు మాట్లాడితే నేను నమ్ముతానని చెప్తే నాకు మాట్లాడడానికి పాప క్షమించిన ఈ పేరు నీతిమంతుల జాబితాలో రాయబడేది జీవన గ్రంథంలో పేరు నమోదు చేయబడిందని చెప్పినప్పుడు నా ప్రస్తుతం మారగా మార్చినటువంటి నా దేవుడి స్థిరపరచబడి బలపరచబడి ప్రభుత్వం సంతోషిస్తున్నాను. దాన్ని మాట్లాడేటటువంటి దేవుడు కాబట్టి మాట్లాడే వాటిని మించుతారు. ఒక కవి ఇలాగ అంటారు, అక్కరాని చుట్టము దొక్కిన పరమేది వేలుకు వీటిని విడిచిపెట్టవాలి. ఇంకా దూరం యుద్ధంలో పోకపోతే దానిలో విడిచిపెట్టాలి. మోహనము దాని ఎక్కిన పాలని గుర్రమని కాబట్టి అక్కడికి రాకపోతే అసలు నిష్ప్రయోజనం లాభం విడిచిపెట్టాలి. దేవుడు ముఖ్య పరమేది దేవుడు. ఏం లాభం, ఏం ఫలం, బ్రతకాలం మీద దానివల్ల లాభం లేదు, దాన్ని కూడా విడిచిపెట్టబడ్డాడు.
యుద్ధరంగంలో యుద్ధం చేసేటప్పుడు గుర్రం పరిగెత్తకపోతే శత్రువులు సభ్యత మన అంశం ఏమిటంటే మన దేవుడు జీవం కలిగిన దేవుడు విగ్రహాలు మాట్లాడాలనేవి వాడకయ్యారు. మన దేవుని గురించి చెప్పకూడదు. ఆయన ఇటువంటి వాడు. ఆ దేవుని మనం చదివిస్తున్నాం. ఇర్మియా 10వ అధ్యాయం 10వ వచనం చదవాలి. ఇర్మియా 10వ అధ్యాయం 10వ వచనం. ఆయనే జీవం కలిగిన దేవుడు, ఆయనే సదాకాలం ఉండేవాడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండేటటువంటి వాడు. ఆయన జీవం కలిగేవాడు, నిత్యం ఉండేవాడు, నిరంతరము ఉండేటటువంటి వాడు. 4 యుగాలు ఉన్నాయి. ఆ 4 యుగాల్లో ఆయా యుగంలో ఆయా దేవుడు వచ్చినారని పురాణాలు చెప్తాయి. ప్రతి అనేక రీతులుగా అవతారాలని చెప్పుకోవడం. మత్స్యావతారం అని, చేప అవతారం అని, ఇంకోటి రాగదని, లేక వృషభము దాని అదొక అవతారం, పిల్లలు అప్పాన్ని కుక్క నాక ఇలాంటి అంశాలు ఇవేమి మనల్ని రక్షించలేవు. ఇవన్నీ యుగాలకు సంబంధించినవి. అయితే గుడ్డిగా నమ్మినటువంటి వారు నేటికి వాటిని సేవించేవారు ఉన్నారు. వాటిని మైపరిచి వాటికి గోపులు చెల్లించి వేలు లక్షలు కోపించేటటువంటి వారు. ఈ యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేయగా 2:4 అన్నట్టున్నారు. మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసినప్పుడు అపవాది వారి విక్షేపమైన శక్తులను ఆరాధించి మైపరిచి వారి కొనియాడి వారుగా ఉన్నారు. వారి దాసులుగా ఉన్నారు. వారిని ఆడిస్తున్నారు, ఆటలాడిస్తున్నారు. మన దేవుడు సజీవం కలిగిన దేవుడు, సరస్వతి మాట్లాడేవాడు. ఆ దేవుడు మనం సేవిస్తున్నాం. లోకం చెడిపోయింది, దేవుడు చూసినాడు. ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. దేవుడు సృష్టి చూసినప్పుడు చెప్పడానికి ఆదికాండం 6వ అధ్యాయం 12వ వచనం. అది చెడిపోయి ఉండను, సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండేది. వీటి దుర్భరమైన పరిస్థితుల్లో, దుస్థితుల్లో మానవులు నిరములు దేవుడు ఏమంటున్నాడు చదవండి. అదే 6వ అధ్యాయంలోనే 6వ వచనము 7వ వచనం. 6, 7 వచనాలు. నేను సంతాపడున్నాను, నేను సృష్టించినటువంటి వాటినన్నిటినీ తుడిచివేస్తాను అని ఒక నిర్ణయానికి వచ్చినాడు దేవుడు. అయితే ఆయన మనసాక్షి ఒప్పుకోలేకపోయాడు. తీర్మానం చేసుకున్నాడు కానీ తన సృష్టిగా తన రూపంలో సృష్టించినటువంటి మానవుని నశింపజేసేదానికి ఇష్టపడ్డ తిరిగి ఆలోచనలో సమాజంగా చేకూర్చున్నాడు. దేవలోకంలో నేను చూసిన వాక్యం 6వ అధ్యాయం 2వ వచనం. నా పిల్లలు అది తప్పిన వరంగా ఉన్నారు, రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. నేనేం చేయాలి, ఎలాగా వారు రక్షించాలి? నేను సృష్టించిన నా పోలికగా నిర్మించిన నా ప్రజలు దీన్ని ఎలాగ నేను కాపాడుకోవాలి అని అన్నప్పుడు దయగలిగినటువంటి కేవల ప్రభువు తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యం నేర్చుకున్నాక నేను నా పాప పరిహారం నిమిత్తమై ఎదవడానికి వచ్చినాను. కీర్తనలు 40వ అధ్యాయం 7, 8వ వచనం. 47, 8 వచనాలు. అప్పుడు పుస్తకంలో రాయబడిన ప్రకారంగా నేను వచ్చి ఉన్నాను. నా దేవా నీ చిత్తము నెరవేర్చునా. అలాగే తీర్మానం చేసుకొని
ప్రభు ఆ ఒప్పందంతో ఈ లోకానికి వచ్చిన వాడు. ఆయన కిరీటధారిగా రాజ్యాలు ఏదానికి రాలేదు. ఇశ్రాయేలుకు రాజుగా రాలేదు. ఆయన రాజులకు రాజు ప్రభుత్వ జీవుడిగా దరిద్రుడుగా దేవుని వెనకులుగా ఈ లోకానికి వచ్చినారు. గంతి 4:4 కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిణీ చెప్పబడినటువంటి రీతిగా ఏమైనా రక్షకుడు కోసుకుడు దేవుని వెనకులుగా ఈ లోకానికి వచ్చినారు. ఆ వెనకుల ఎలాంటివి అంటే ప్రవచించినటువంటి ప్రవచనం చూస్తాం. ఇర్మియా 11వ అధ్యాయం 19వ వచనం. ఇర్మియా 11:19. ఈ సాధువైనటువంటి గొర్రెలు మన విమోచకులు సాధువైనటువంటి గొర్రెలుగా ఇవ్వటానికి. అలాగే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో ఆ గొర్రెల ఎటువంటివి చూడండి. ఆ గొర్రెల ప్రకటన 5:6 వధింపబడినట్లుగా వధింపబడినట్టు తర్వాత అదే 5వ అధ్యాయం 12వ వచనంలో వధింపబడిన గొర్రెపిల్ల అని చెప్పబడింది. వధింపబడిన గొర్రెపిల్ల ఈ గొర్రెపిల్లను గురించి చెప్పబడింది. చెప్తామండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. యెషయా 53:7. ఆ గొర్రెపిల్ల ఎలాగూ పౌరులుగా ఉండేదో మౌనంగా ఉండేదో నోరు తెలవలేదు. ఆ గొర్రెపిల్ల ఏం చేసినప్పటికీ మౌనంగా భరించారు. ఆయన వధింపబడిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లను గురించి పేతురు అంటాడు. 1 పేతురు 1వ అధ్యాయం 19వ వచనంలో మనము గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడింది కదా. చదవండి. 1:19 1 పేతురు. గొర్రెపిల్లలో క్రీస్తు యేసు రక్తం ద్వారా విమోచింపబడుతుందని నేను ఎరుగుదు కదా. ఈ గొర్రెపిల్లను గురించి స్నాతకుడైన యోహాను ఏమంటాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 39 అనుకుంటా. చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 39. ఇక్కడ ఈ గొడవలో ఎటువంటి రక్షిస్తున్న యేసు గురించి ఇదిగో దేవుని వడకమ్మ, ఇదిగో దేవుని వడకమ్మ యోహాను అంటాడమ్మా. అదే యోహాను తిరిగి 1వ అధ్యాయంలోనే మనం గమనించినట్లయితే 29వ వచనంలో ఏమంటాడు? ఇది లోకపాత్మను మోసుకెళ్ళిపోయే దేవుని వడకమ్మ. ఈ వడకమ్మ లోకపాత్మను మోసుకెళ్ళిపోయే దేవుని వడకమ్మ. ఎక్స్లోకే కాదు, రాజ్యంలోకే కాదు, మన రాష్ట్రం కాదు, మన దేశం కాదు, సర్వ సృష్టిలో ఉన్నటువంటి మానవాళిని సంరక్షించుకోకై లోక పాపాన్ని మూసుకుపోయే దేవుని కార్యక్రమాన్ని స్నాతకులైనటువంటి యోహాను మాట్లాడుతున్నారు. ఈ కార్యక్రమ వధింపబడినందుకు దేవలోకంలో 24 కథలు
ఆయన ఎలా స్థుతించినారో చూడండి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. వారు అలాగన ఆ గొర్రెపిల్లను బట్టి దేవుని స్తుతించి మహిమపరుచుట ఆ 24 ప్రజలు పరలోకంలో వారు ఆయనను మహిమపరుచుట కనపరుచుట మనము మన నోట ఈ గీతాన్ని ఇచ్చారు. అది ప్రకటన 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన 7:10. మా రక్షణకై ఈ గౌరవ స్తోత్రాలని వారు కీర్తిస్తా ప్రారంభిస్తున్నారు. అలాగే మన నోటి కూడా లక్ష్యపడి వారి ఈ స్తోత్ర గీతం మన నోటి ఇచ్చినారు. కీర్తనలు 40వ అధ్యాయం 3వ వచనం. కీర్తనలు 43. తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతమును ఆయన మన నోట ఉంచినాడు. ఎవరు ఈ కీర్తనను కొత్త గీతాన్ని పాడగలరు అంటే క్రీస్తు యేసు రక్తం చేత కడగబడినటువంటి వారు, వారు తమ వస్త్రాలను ఉదుక్కుని చెరుపు చేసుకున్నటువంటి వారు. ప్రకటన 7వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాటలు చెప్పబడింది. అయ్యా నీకే తెలియనగా అతడు ఇవాళ నాతో చెప్పను, మీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకుని, తమ వస్త్రాలను గొర్రెపిల్ల రక్తంతో ఉదుక్కుని తెలుపు చేసుకుని. అలాగా ఎవరైతే తమ పాపలను గొర్రెపిల్ల రక్తం చేత కడుగుని శుద్ధి పెట్టుకున్నారో, ఎవరి పాపాలైతే క్షమిపడినాయో అటు వారు మాత్రమే ప్రభువును స్తుతించడానికి కీర్తించడానికి యోగ్యులు. అలాగే నీ పాపాలు క్షమించుకుంటాయా? గొర్రెపిల్ల రక్తంతో విమోచించుకున్నావా? అలాగైతే ఈ సమయంలో రోజు తెలిసి మా రక్షణకై స్తోత్రమని బిడ్డలుగా చెప్పి అలాగే ప్రభు ఆరాధించడానికి ప్రభుత్వం మనకు సమీపించి ఆరాధిస్తాం. ప్రభు మనకు సహాయం చేయాలి.